చంద్రబాబు దేవుడిని అడ్డుపెట్టుకుని కుట్రలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి బరితెగించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. బోలే బాబా సంస్థకు అనుమతించింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మొట్టమొదట దీనికి బీజము ఆజ్యము చంద్రబాబు నాయుడు 2024 సెప్టెంబర్ 18వ తారీఖున 2024 సెప్టెంబర్ 18 ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే గాలి వార్తను ఆధారంగా చేసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా, ఈ దేశంలో ఉండబడిన హిందువులందరి హృదయాలలో జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైనటువంటి అసఖ్య భావాన్ని కలిగించాలా, ఈ ఒక్కదాని కోసం దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకు భక్తి లేదు, బదారికి ఇచ్చినాడు. ఆయన పదవి మీద ఆయనకు గౌరవం లేదు, ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఇంకా ప్రవర్తించకూడదు కదా అనేది లేదు. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభిప్రాయాన్ని దృష్టిలో కూడా ఆయన పెట్టుకోలే. మాకు ఇవన్నీ సంబంధం లేదు, గడ్డి పొరగనైనా సరే బ్రహ్మాస్త్రంగా మార్చుకునే దానికోసం, జగన్ను నాశనం చేసేదానికోసం గడ్డి పొరకను సైతం బ్రహ్మాస్త్రంగా మార్చుకునేదానికి ఎన్ని కుట్రలైనా పన్నుతా, ఎన్ని అబద్ధాలైనా చెబుతా, ఎన్ని మోసాలైనా చేస్తా. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ కార్యక్రమాలు చక్కబెడతా అనే సిద్ధాంతంతోనే 2024 సెప్టెంబర్ 18 ఆయన గాలి మాటను పట్టుకొని మాట్లాడినాడు. జంతువుల కొవ్వు కలిసింది, స్వామివారికి నైవేద్యంగా ప్రసాదాన్ని ఏవైతే లడ్డూను నైవేద్యంగా మనం సమర్పిస్తారో తిరుమలలో, అందులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేపల యొక్క నుంచి తయారైనటువంటి వచ్చినటువంటి నూనె, వీటిని కలిపి లడ్డు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టినారు. దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించినాం. ఇంతటి ఘోరమైన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, టీటీడీ బోర్డు చైర్మన్లు, ఈఓలు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ చిన్నాయన సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళంతా పాపం చేసినారు, మహా అపచారం చేసినారని చెప్పి ఒక ఘోరమైనటువంటి ప్రకటన చేసినాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి గారిని, నిజంగా మీరు మంచివారైతే, వెంకటేశ్వర స్వామి పట్ల మీకు భక్తి కలిగిన వారైతే, లేదు ముఖ్యమంత్రి స్థానం పట్ల మీకు సరైనటువంటి గౌరవం ఉంటే, అది లేదు భక్తుల యొక్క మనోభిప్రాయాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలనే ఉద్దేశంగా మీకు ఉంటే, ఒకవేళ ఎవరైనా నీకు పోలీసు కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ, లేకుంటే మీ దగ్గరుండే వాళ్ళు గాలి వార్తలు కానీ, ఏదైనా జంతువుల కొవ్వు కలిసిందని నీకు తెలిసి ఉంటే నీవు గోప్యంగా ఉంచుతావు, దీన్ని బహిరంగంగా ప్రకటన చెయ్యవు. ఎందుకంటే స్వామివారి యొక్క దేవాలయానికి సంబంధించిన పవిత్రతకు భంగం కలగకూడదు, భక్తులు బాధపడకూడదు అని చెప్పి గోప్యాన్ని స్వీకరిస్తావు. నీకుండబడిన అధికారాన్ని పురస్కరించుకొని సిబిఐ చేత దర్యాప్తు చేయించి నిజానిజాలు నిగ్గుదేల్చే ప్రయత్నం చేసి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత బహిరంగ ప్రకటన చేసి ఉంటే నీది న్యాయం. మరి ఎక్కడ న్యాయం ఉందే నీది? ఎవడో దానయ్య గాలి మాట చెప్తే అది పట్టుకొని జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి బహిరంగ ప్రకటన చేసి 120 కోట్ల మంది భారతీయుల యొక్క మనోభావాలను నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఒక్కరి సర్వనాశనం చేసేదానికోసం ఇంతటి ప్రకటన చేసినావే, తప్పు కాదా నీది? సరే, చేస్తే చేసినావు. మేము సుప్రీంకోర్టుకు పోయినాం. వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోయి ఇది చాలా ఘోరమైన ప్రకటన ముఖ్యమంత్రి గారు చేసినారు, దీని మీద సిబిఐ చేత విచారణ చేయించండి అని చెప్పి మా నిజాయితీని మేము నిరూపించుకునే దానికోసం సుప్రీంకోర్టు తలుపు తట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ వైవి సుబ్బారెడ్డి. మరి మా అభ్యర్థన మేరకే సుప్రీంకోర్టు స్పందించింది. సుప్రీంకోర్టు స్పందించినప్పుడు మాట్లాడిన మాటలేందో ఒక్కసారి దేశ ప్రజలందరూ విని ఉంటే చంద్రబాబు నాయుడుకు గడ్డి పెట్టిందరు. వారి ఆస్థాన లాయర్ లూథ్రా, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆస్థాన లాయర్ ఆయన లూథ్రా గారు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి వాదిస్తూ ఉంటే, అటువైపు నుంచి విశ్వనాథ్ అనే గౌరవ జడ్జి గారు, గవాయి అనే గౌరవ జడ్జి గారు, ఈ ఇద్దరు
ఆ లూత్రాతో సంభాషించిన సంభాషణ మేము విన్నాం, మీకు కూడా వీడియోలలో దొరుకుతుంది. ఏ ఆధారం లేకుండా, ఏ ల్యాబ్ రిపోర్టు లేకుండా ఏ విధంగా మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రకటన చేస్తారు, భగవంతునికి సంబంధించిన విషయంలో కూడా మీరు జోక్యం చేసుకుంటారా అని చెప్పి లూత్రాను లెఫ్ట్ అండ్ రైట్ వాంచి వారేసినారు. ఏదో రిపోర్ట్ ఉంది అని చెప్పినారు, ఏదో ఎన్డీడీబీ రిపోర్టు ద్వారా. అదే ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏం చెప్పినారని కూడా గౌరవమైనటువంటి గవాయి గారు, విశ్వనాథ్ గారు మాట్లాడినారు. సోనాబీ గారి వెజిటబుల్ దానికి సంబంధించినది కూడా అటువంటిదే ఆస్కారం కలిసేదానికి ఉంది కదా, నిర్ధారణమైనటువంటి ల్యాబ్ రిపోర్టు లేకుండా ఏ విధంగా మీరు ప్రకటన చేస్తారని చెప్పి మిమ్మల్ని మందలిచ్చినారు. అయినా మీకు సిగ్గు రాలేదు. ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు చేయించినారు. సిబిఐ అధికారులు ఇద్దరు, ఈ రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులు ఇద్దరు, ఆహార భద్రతకు సంబంధించిన అధికారి ఒకరు, కేంద్రంలో ఉండేది మీ పార్టీ, రాష్ట్రంలో ఉండేది మీ పార్టీ, రాష్ట్ర పోలీసులు మీ వారు, సిబిఐ ఉండేది నరేంద్ర మోడీ చేతిలో. ఒక్క మాటలో చెప్పాలంటే కంప్లీట్గా దర్యాప్తు చేసింది మీ ప్రభుత్వాలు. మరి మీ ప్రభుత్వాలు దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పిస్తే ఆ కోర్టులో స్పష్టంగా చెప్పినారు, ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు అని. స్పష్టంగా జంతువుల కొవ్వు కలవలేదు, స్పష్టంగా 210 పేజీలు కలిగిన